నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో రైతులను నిండా ముంచిన అకాల వర్షం. బాబురావుపేట వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం. అధికారులు టార్పాలిన్లు ఇవ్వకపోవడంతోనే ధాన్యం తడిసి నష్టపోయామన్న అన్నదాతలు. హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్ అరెస్టును ఖండించిన సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నేతలు. కార్మికుల సమస్యలపై పోరాడుతున్న నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్న హెచ్ఎంఎస్. చెన్నూరు పట్టణంలో చోటు చేసుకున్న విషాదం. చెరువులో తామర పువ్వుల కోసం వెళ్లి బంధుల రమేష్ మృతి. కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు. మెదక్, వికారాబాద్లో 2K రన్ నిర్వహించిన అధికారులు. చెన్నూరులో అకాల వర్షం రైతులను నిండా ముంచింది. వర్ష బీభత్సంతో బాబురావుపేట గ్రామంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబోసిన వరిధాన్యం తడిసి ముద్దైంది. అధికారులు టార్పాలిన్లను ఇవ్వకపోవడంతోనే తమ ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షానికి బాబురావుపేట గ్రామంలోని వడ్ల కొనుగోలు సెంటర్లో రైతులు ఆరబోసిన వరిధాన్యం తడిసి ముద్దైంది. వ్యవసాయ శాఖ టర్ఫైన్లు ఇవ్వకపోవడంతో కళ్ళాలలో నిల్వ ఉంచిన వరిధాన్యం వర్షానికి తడిసి ముద్దైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి మరొక 10 రోజుల సమయం పడుతుందని రైతులు వాపోయారు. జాడలేని లారీలతో అకాల వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పంట పండించడం ఒక ఎత్తు అయితే ఆ పంటను అమ్ముకోవడం మరొక ఎత్తు అవుతుందని ఆవేదన చెందారు. అనేక కష్ట నష్టాలు, చీడపీడలను ఓర్చి ఆ పంటను విక్రయించేంత వరకు వివిధ దఫాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నామని తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల, అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు, అధికారులు తమ గోడును అర్థం చేసుకొని సమయానికి లారీలను పంపి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పండించుడు ఒక రకం అవుతుంది, ఇప్పుడు కోసుడు ఒక రకం అవుతుంది. ఏంది చెప్పు, ఏమిటి ఈ పరిస్థితి? ఏంది ఎక్కడిదక్కడ గవర్నమెంట్ వన్నట్టే చేస్తుంది, కానీ లాభం అయితే ఏం తగ్గుతుంది, ఏం లాభం లేదు. ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని ఉంటారా ఇల్లు? తడిసిన ధాన్యాన్ని కొన్నారు, దానికి అది ఉన్నది ఇది ఉన్నదని పెద్ద కటింగ్, పెద్ద లేని బాధ. పెట్టకమన్నా అయిపోయి, ప్రభుత్వం చేయకమన్నా అయిపోయి, కట్టేది చెప్పు మాకు. ఇప్పుడు మళ్ళీ ఆరడానికి ఎన్ని రోజులు పడతాయి? మళ్ళీ ఆరడానికి 15 రోజులు అంటారు. డెలివరీ ఉల్లరిపోయినాయి. ఇప్పుడు ఇది కథ. ఏట రైతులకు ఏట కష్టమైనా అక్కడ సుఖపడ్డది ఎప్పుడు? ఏట కష్టమైనా సుఖపడ్డది ఎప్పుడే? రైతు అంటే రైతు సేవ చేస్తానికే కానీ లాభం లేదు. రైతు బతికే రోజులైతే కాదు, పక్కా కాదు. ఇది 100% కాదు. ప్రభుత్వం వచ్చిందిలే, చూసి లేదు. బోర్డుల మీద అయితే పెట్టిండు సెంటర్లల్లో. ఎక్కడ చూసినట్లు అక్కడనే. ఏం చెప్పింది? ఏమిటి పంటలు వండించలేదుకు, మేము చేసలేదుకు, వాడు కొనుడేందుకు? అవసరం లేదు. ఈ పంటల పండు కాదు, వాడు చెప్పాలి. ఏమంటావు? సరే, వర్షం అడ్లు మేము కొనమని మళ్ళీ దళారులు అంటలు. మీరు కూడా కొద్దిగా దయచేసి మాకు లారీలు పంపి మీకు వందేటట్టు అడ్లు తీసుకోండి. ఇప్పుడు అడ్డు నాని మొలకలు వచ్చినాయి అంటే ఎవరు కూడా కొనాలి మమ్మల్ని. ఎవరు కూడా ఇక మేము మందు తాగే పరిస్థితికి కూడా రాదు. ఆ తాగిన మీరు పట్టించుకుంటలేదు, ఎవరు పట్టించుకుంటలేదు మమ్మల్ని. వీలైన తొందరగా మీరు దయచేసి లారీలు పంపించండి సార్. బాబురావుపేటకు ఒక్క లారీ కూడా రాలేదు. 2 కళ్ళాలు టకటక అడ్లన్నీ 2 ఉన్నాయి, మస్తు అడ్లు ఉన్నాయి. పోనీ మీరు జైశ్రీరామ్ తీసుకోము అని అంటే కూడా ఈ సన్నాలు మీకు ఇచ్చే అడ్లు కూడా ఉన్నాయి. ఒక లారీ కూడా ఇన్ని రోజుల సంది ఒక్క లారీ కూడా రాలేదు. అడ్డు చూడలు సార్ ఉన్నాయి. ఇదొక్క కళ్ళం ఉన్నది, ఇంకా అక్కడ ఒక కళ్ళం కూడా ఉన్నది. అక్కడ ఉన్నాయి. పోచేటోళ్ళు అక్కడ పోసిండ్రు, పోసిన వాళ్ళు ఇక్కడ కూడా పోసిండ్రు. మొత్తం కటకట 2 ఉన్నాయి. మీరు దయచేసి రోజుకొక 2 లారీల చొప్పున పంపేది ఉంటే దయచేసి ఈ మబ్బులకు మేము అడ్లు మీకు అమ్ముకొని బతుకుతాం. లేకుంటే మా దండి పరిస్థితుల్లో పడిపోతాం. బతికే కాలం లేదు. ఎందుకంటే సన్నాలు పెట్టి
పెట్టినందుకు అడ్డు చాలా తక్కువ వెళ్ళినాయి సార్ ఈ ఏడు బాగా తక్కువ వెళ్ళినాయి. జై శ్రీరామ్ సన్నాలు అంటేనే జై శ్రీరామ్ అంట. జై శ్రీరామ్ మేము కొనము అని అంటే రైతుల పరిస్థితి ఏంది? ఆ దళారులు కొంటే కూడా మీ దగ్గర ఖర్చుడే కదా. ఈ దళారులు కొంటే 2600 2700 సన్నాలకు జై శ్రీరామ్ పెట్టినాక క్వింటల్ బియ్యం కొనబోతే 7,000 7,500 8,000 పెట్టిండ్రు. మళ్ళీ రైతులకే అమ్మవలసి వచ్చింది. మమ్మల్ని గింత నాళ్ళకి అంగదొక్కి భూమిలకు అంగదొక్కి మళ్ళీ లేవనంటే మేము ఏ రకంగా రేస్తాం? ఎట్లా బతుకుతాం? మేము చెయ్యండి మీరు బతకలు కదా సార్. మేము ఉంటేనే మీరు అందరు ఉంటారు కుర్చీలలో. మేము లేని మీరు లేరు. మీరు కొంత సాయం చేయాలి, మేము కొంత కష్టం చేసుకొని బతుకుతాం. ఇప్పుడు ఆనట్టన్నట్టు ముఖం కడగలే, ఛాయ్ తాగలే. ఈ ఆనకి కవర్లు పట్టుకొని మందిని చూడము ఇక్కడే ఎట్లున్నామో. ఈ వర్షానికి కొద్దిగా తొందరగా దయచేసి లారీలు పంపించండి బావురావుపేటకు. మాది బావురావుపేట గ్రామ పంచాయతీ చెన్నూరు మండలం. మరి సన్నాలు పెట్టమంటే పెట్టినాం సార్. మరి అట్లు ఈ సన్నాలు అట్లు కొనకపోతే నిరుడు 3,000 తోటి తీసుకున్నారు సన్నాలు అట్లు. అదే రేటు ప్రకారం మీరు గవర్నమెంట్ కానీ ఈ దళారులు కానీ మాకు నడమ అట్లా న్యాయం జరుగుతూనే మేము బతికేటట్టు ఉన్నాం. లేకుంటే మేము రైతులం మళ్ళీ ఈ సంవత్సరం వెళ్ళేటట్లేము. సన్నాలు పెడితే చాలా తక్కువ అడ్లు వెళ్ళినాయి మాకు. మీరు దొడ్డడ్లు పెడితేనే లాభం ఉండే. దొడ్డాట్లు అడ్డు సన్నాలు పెట్టమంటే సన్నాలు పెడితే సన్నాలు అడ్డు వెళ్ళలే, ఏమి వెళ్ళలే. ఎకురాన ఒక తొట్టిన్నర అడ్డు వరకే వెళ్ళినాయి. 9 బత్తాలంటే ఒక ఎకురాన ఒక ట్రాక్టర్ అడ్డు వెళ్ళినాయి. ట్రాక్టర్ నరన్న 2 ట్రాక్టర్ అడ్డన్న వెళ్ళాలి సన్నాలు కూడా. అంతవరకు మేము లాస్. ఇప్పుడు దొడ్డాట్లు పెట్టుకున్న వాళ్ళు నయం. ఒక దొడ్డాట్లు కూడా ఇయ్యడు పెట్టలే. వాళ్ళు అద్దన్నందుకు అడ్లే పెట్టలే, దొడ్డాట్లే పెట్టలే. అన్ని మొత్తం సన్నాలే పెట్టినాం. దయచేసి మీరు కొని మాకు అదే రేటు ప్రకారం ఇవ్వవలసిందిగా కోరుతాము. బావురావుపేట మాది. అసలు మిసిరీలని పెట్టి చూడుకుంటుంది సార్. ఇప్పుడు మా పొలాల మీదనే అడ్లన్నీ ఎండిపోయినాయి. మైసర్ అట్టే మీకు 16-17 వచ్చినాక అడ్లు బియ్యం తుక్కు అయిపోతాయి. 16-17 వచ్చిన అడ్లని మేము కొనాలి అని అంటే 16-17 వచ్చిన అడ్లు ఎట్లుంటాయి సార్? అవి బాగా ఎండిపోవా? అవి ఏమి లాభం రావు. అట్లా మాసరకు ఏమి లాభం రావు. అట్లా మిషనీల కొద్ది కొనకుండి దయచేసి బాగా ఎండిపోయినాయి. మాకు మిషనీలు రాక మేము బాగా గోసపడ్డాం. ఆ మైసలు అనేది పక్కకు పెట్టి అడ్డని తొందరగా లారీలతోటి ఎల్లగొట్టుండి ఆ పిలాన్ని చేయండి. మా ఎమ్మెల్యే సార్ కూడా దయచేసి దండం పెట్టి కూడా నేను చెప్తాను. ఎమ్మెల్యే సార్ కూడా మీకు దండం పెట్టి చెప్తాము. కొద్దిగా మంచిగా చూడండి. మా బావురావుపేటను పట్టించుకోండి. మీకోసం మేము బాగా పని చేసినాం సార్. ఇప్పుడు ఇక్కడ బావురావుపేటన ఆ ఎమ్మెల్యేని గెలుముడు జరిగింది. మీ మూల తీసుకొచ్చుకొని మేము గెలిపించుకుంటూ జరిగింది. ఇది మాత్రం వాస్తవం. రైతు పండించిన పంటకు విలువలేదు. దీనికి వచ్చిన రేటు రాని మీరు అమ్మే మేము లాస్ అవడే కదా. రేట్ వస్తే నాశకే కదా మేము పెట్టుకునేది. ఏం చెప్పడు మాది ఈ బాధ. ఉల్లార పోసుడు, కుప్ప వేసుడు, ఉల్లార పోసుడు. మీకు వచ్చిన వాళ్ళు లేరు, కొంటామని వచ్చిన వాళ్ళు లేరు. తక్కువ రేట్ అయితే తీసుకుంటారు. తక్కువ రేట్ అంటే ఎంత? 2700. అంటే గవర్నమెంట్ రేటు 2800 ఉన్నది. అంటే 100 రూపాయలకు తక్కువ ప్రైవేట్ వాళ్ళు వచ్చి కొంటా అంటారా? మరి మీరేమన్నారు? రేటు పెరుగుతుందని మేము చూస్తాను, ఆపుకుంటాను. రేటు పెరుగుడు అంటే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటుంది కదా మీకు? గవర్నమెంట్ తీసుకుంటాను కానీ వీటికి రేట్ ఎక్కువ ఉంటుంది కదా. ఎందుకు తీసుకోదు? సన్నాలకు జై శ్రీరామ్ తీసుకుంటలేదా? శ్రీరాంపూర్ ఏరియా నవంబర్ నెలలో 88% ఉత్పత్తి సాధించడం జరిగిందని జీఎం ఎల్వి సూర్యనారాయణ పేర్కొన్నారు. జీఎం ఆఫీస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఏరియా ఉత్పాదకత వివరాలు వెల్లడించారు. భూగర్భ గనుల్లో 89%, ఓసీపీలో 87% బొగ్గు ఉత్పత్తి జరిగిందని వివరించారు. శ్రీరాంపూర్ ఏరియా గడిచిన 8 నెలల్లో 73% బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు చెప్పారు. భూగర్భ గనుల్లో ఉత్పత్తి మెరుగ్గా ఉందని, ఓసీపీలో ఓపీ కాంట్రాక్టర్లు వారి టార్గెట్స్ పూర్తి చేయకపోవడంతో ఉత్పత్తిలో వెనుకబడిపోవడం జరిగిందన్నారు. డిసెంబర్ నెలలో ఉత్పత్తి లక్ష్యాలు సాధించడానికి కృషి చేశామన్నారు. ప్రమాదాల నివారణకు రక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెల 9 నుండి 16 వరకు సింగరేణి రక్షణ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉత్పత్తి లక్ష్యాల సాధనకు ఉద్యోగులందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. శ్రీరాంపూర్ ఏరియాలో కార్మికులకు పలు కేటగిరీ పదోన్నతులు కల్పించినట్లు చెప్పారు. ఈ నెల 4న పెద్దపల్లిలో జరిగే సీఎం ప్రజాపాలన సమావేశంలో శ్రీరాంపూర్ ఏరియా నుండి 80 మంది యువకులకు కారుణ్య నియామక పత్రాలు అందించడం జరుగుతుందన్నారు. కార్మికులకు కౌన్సిలింగ్ నిర్వహించడంతో గైర్హాజరు శాతం తగ్గుతుందన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో 1000 క్వార్టర్ల నిర్మాణానికి నిర్ణయం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఎస్ఓ2 జీఎం సత్యనారాయణ, డీజీఎం పర్సనల్ అరవిందరావు,
ఐఈడి డీజీఎం చిరంజీవులు, పర్సనల్ మేనేజర్ కాంతారావు, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. 80 మంది కొత్తగా మన డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి పెద్దపల్లి ఆర్డర్స్ కూడా జరుగుతుంది. దాని ద్వారా కొన్ని మైండ్స్లో కొంత షార్టేజ్ ఉన్నది. దాన్ని కూడా మనకి సర్దిద్దుకొని ఉత్పత్తి పెరిగే అవకాశం ఉన్నది. సో రేపు కూడా అక్కడ పెద్దపల్లికి మన నియామక పత్రాలు అందుకోబోతున్నటువంటి అభ్యర్థులందరినీ కూడా మనం బస్ సౌకర్యము వారికి కావాల్సినటువంటి భోజన సదుపాయాలన్నీ చేసి అక్కడికి పంపించడం జరుగుతుంది. సో వాళ్ళందరూ కూడా అక్కడికి టైంకి చేరుకొని, అంటే అక్కడ 2 లోపల అందరూ కూడా అక్కడ రిపోర్ట్ చేయాలి. అక్కడికి వెళ్ళి అందరూ కూడా అక్కడ మన నియామక పత్రాలు అందుకోవాల్సిందిగా అభ్యర్థులందరినీ కోరుతున్నాను. సో శ్రీరాంపూర్ ఏరియాలో ఇంతవరకు సాధించినటువంటి ఉత్పత్తిని అధిగమించి ఇంకా ఉత్పత్తి సాధించడానికి ప్రతి ఒక్కరు ఉన్నటువంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతవాసులు, అలాగే పత్రికా విలేకరులు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి సింగరేణి ఉద్యోగస్తులు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతున్నాను. దివ్యాంగులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మందమరి ఏరియా జీఎం దేవేందర్ పేర్కొన్నారు. మందమరి పట్టణంలోని సింగరేణి పాఠశాలలోని మన వికాస్ పాఠశాలలో దివ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు చాలా తెలివైన వారని, వారిలో ఏదో ఒక శక్తి దాగుందని దాన్ని వెలికి తీయాలని సూచించారు. దివ్యాంగులను గౌరవించాలని, అది మనందరి బాధ్యత అని సూచించారు. సింగరేణి దివ్యాంగుల పిల్లల కోసం ప్రత్యేకంగా పాఠశాల ఏర్పాటు చేసి వారికి విద్యార్థి నేర్పిస్తుందని, వారికి అన్ని విధాలుగా సింగరేణి అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, రాయలింగు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు ఆరోపించారు. ఐఎఫ్టియు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్, హెచ్ఎంఎస్ ఉపాధ్యక్షుడు తిప్పరపు సారయ్య, పార్వతీ రాజురెడ్డి, ఏఎఫ్టియు నాయకులు కృష్ణ, సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు సమ్ము రాజయ్య, సిసిసి నస్పూర్లో సిటీ న్యూస్తో మాట్లాడారు. సింగరేణి సంస్థను కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేయడానికి కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, కార్మిక డిక్లరేషన్ అమలు చేయాలని ప్రశ్నిస్తే హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. సీఎం పర్యటన సందర్భంగా కార్మిక సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ నెల 4న పెద్దపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంవత్సరం ప్రజాపాలన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని విమర్శిస్తే నాయకులను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. వెంటనే రియాజ్ అహ్మద్ను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇది ప్రజాపాలన కాదని అప్రజాస్వామిక పాలనగా వారు అభివర్ణించారు. సింగరేణి కార్మికులకు సంవత్సరంలో ఒక సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. కార్మికులకు ఐటీ రద్దు, స్వంత ఇంటి కల నెరవేరలేదన్నారు. సింగరేణి కార్మికులకు అనేక హామీలు ఇచ్చి అమలు చేయడం లేదన్నారు. అరెస్టులతో తమ పోరాటాలను ప్రభుత్వం అడ్డుకోలేదన్నారు. ఈ సమావేశంలో హెచ్ఎంఎస్ ఏరియా కార్యదర్శి అనిల్ రెడ్డి, నాయకులు దుర్గం లక్ష్మణ్, తుల అనిల్, దుర్గం వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఇఫ్టు నాయకులు బ్రహ్మానందం, సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు జైపాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాల ఐక్యవేదిక గత సంవత్సర కాలంగా సింగరేణి ప్రైవేటీకరణ, కార్మికుల సమస్యల మీద ఐక్య పోరాటాలు నిర్వహిస్తున్నది. ఈ క్రమంలోనే గోదావరికంలో సింగరేణి ఐక్య కార్మిక సంఘాల ప్రెస్ మీట్ సందర్భంగా నిన్న హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు, సింగరేణి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి రియాజ్ అహ్మద్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. 4వ తారీఖున పెద్దపల్లికి సీఎం గారు వస్తున్నారు కనుక ఆ సందర్భంగా చేసినాం అనేటువంటిది ఇప్పుడు చెప్తున్నారు. కానీ గతంలో ఎప్పుడు కూడా ఇంత 2 రోజుల ముందు అరెస్టులు చేసినటువంటి పరిస్థితి లేదు. స్థానికంగా క్వార్టర్ల కూల్చివేత తదితర అంశాల మీద సింగరేణి మేనేజ్మెంట్ తోటి అన్ని కార్మిక యూనియన్లు మాట్లాడినాయి. అక్కడ ప్రజాప్రతినిధి యొక్క జోక్యం పెరిగిందనేటువంటి తోటి, ఎమ్మెల్యే జోక్యం పెరిగిందనే దాంతో కూడా మేము స్టేట్మెంట్లు ఇచ్చాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ప్రభుత్వంతో కలిసి అక్కడ పోలీసులతో కలిసి అక్కడ ఎమ్మెల్యే అరెస్ట్ చేయించడం జరిగింది. ఇక్కడ సిసిఎస్ మంచిర్యాల పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఈ అరెస్టులు మేము ఖండిస్తా ఉన్నాం. గత ప్రభుత్వాలు ఇట్లే మంత్రులు వచ్చినప్పుడు, అదేవిధంగా సీఎంలు వచ్చినప్పుడు, లేదు ఏదైనా ఆందోళన కార్యక్రమాలు చేసేటప్పుడు అందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి వాడు, ఇది సరైనటువంటిది కాదు. ఈ ముఖ్యమంత్రి కూడా చెప్పాడు, గత ప్రభుత్వాల విధానాలు మేము అమలు చేయం, మేము ప్రజాస్వామిక హక్కు ఇస్తాం 7వ గ్యారెంటీగా అని చెప్పారు. అయినప్పటికీ కూడా ఇలా సింగరేణి సంబంధించినటువంటి నాయకుల్ని అరెస్ట్ చేయడం అనేటువంటిది
ఈ నిర్బంధ పద్ధతుల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే మేము విడుదల చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తాం. హెచ్ఎంఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ రియాజ్ అహ్మద్ను అక్రమంగా అరెస్ట్ చేయబడింది. ఈ అరెస్ట్ వెనుక కుట్రకోణం ఏంది అంటే సింగరేణిలో కార్మిక సమస్యలపై లేదా నిన్న మొన్నగాక కోటర్లు కూల్చివేతపై కామ్రేడ్ రియాజు విప్లవ కార్మిక సంఘాల జేఏసీగా ఏర్పడి ఈ కార్మిక సంఘాలను మద్దతు కూడగట్టుకొని ఈరోజు పోరాటాలను చేస్తున్నాడు. ఈ పోరాటాలను అణచివేయాలి, ప్రశ్నించే గొంతులు ఉండకూడదని ఆ ఉద్దేశంతో ఈరోజు నిన్న రియాజ్ అహ్మద్ను అరెస్ట్ చేయబడింది. ఈ యొక్క అరెస్టును మేమంతా ఖండిస్తున్నాము. అతన్ని వెంటనే విడుదల చేయాలి. విడుదల చేయకపోతే మేము ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. పోతే ఈరోజు గవర్నమెంట్ కార్మికులకు ఇచ్చిన హామీలను మర్చిపోయి ప్రశ్నించే గొంతుల మీద పడి అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈరోజు రేపు 4వ తారీఖు రోజు సీఎం గారు పెద్దపల్లి ప్రాంతానికి వస్తున్నాడు. ఈ క్రమంలో మా సింగరేణి కార్మికుల సమస్యలను, రెండోది సంవత్సరానికి 5 బావులను తీసుకురావాలి, తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సంవత్సరానికి 5 బావులు తీసుకొస్తే ఒక్కొక్క బావికి 3,000 మంది చొప్పున దాదాపు 15,000 20,000 మంది కార్మికులకు ఉపాధి జరుగుతుంది. కాబట్టి రేపు 4వ తారీఖు నాడు ఈ సమస్యలను వెంటనే సీఎం గారు పెద్దపల్లిలో ప్రకటన చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు సింగరేణి ఐక్య కార్మిక సంఘాల తరఫున కామ్రేడ్ హెచ్ఎంఎస్ నాయకుడు, వేజ్ బోర్డు సభ్యుడు రియాజ్ను అరెస్టును మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ అరెస్టును ముఖ్యంగా ఏంది అంటే మేము భావించేది ఏంది అని అంటే మా ఐక్య సంఘటన ద్వారా కేవలము ఐఎన్టీసీ వాళ్ళ గైడ్లైన్స్లో మాత్రమే ఆయన అరెస్ట్ చేసినారని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే బెల్ట్లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు గమనించాలి. ఐఎన్టీసీ ఆలోచన విధానం కనుక అది ఆ ట్రేడ్ యూనియన్ ఆలోచన విధానం మీరు తీసుకుంటే బెల్ట్ అంతా నాశనం అవుతారు. గతంలో టీబీసీ కేసు ఆలోచన వల్లనే టీఆర్ఎస్ వాళ్ళ ఆలోచన తీసుకుంటేనే టీఆర్ఎస్ మొత్తం బెల్ట్ అంతా నాశనమైంది. అది ట్రేడ్ యూనియన్ కాదు, అది మొత్తం వ్యాపార సంఘం. కాబట్టి ఈ ఐఎన్టీసీ అగ్రనాయకత్వం ఆయన్స్ ఉన్నదల్లా ప్రభుత్వం ఈ బెల్ట్ ఎమ్మెల్యేలు ఎవరన్నా అలా రామగుండం ఎమ్మెల్యే హస్తం కనుక ఉంటే ఇమ్మీడియట్లీ అతను రిలీజ్ చేయాలని చెప్పి ఆర్డర్ ఇష్యూ చేయాలి. కార్మికుల సమస్యలపై గొంతుగా నిలుస్తున్న హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని, వెంటనే ఆయన్ను విడుదల చేయాలని ఆ సంఘం శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు తిప్పారపు సారయ్య, కార్యదర్శి అనిల్ రెడ్డి, పార్వతి రాజిరెడ్డి డిమాండ్ చేశారు. సిసిసిలో వారు సిటీ న్యూస్తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పెద్దపల్లికి వస్తున్న సందర్భంగా కార్మిక సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. హెచ్ఎంఎస్ నాయకులు కామ్రేడ్ రియాజ్ అహ్మద్ గారిని కుట్రపూరితంగా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టు వెనుక రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, ఐఎన్టీసీ నాయకులు జనక్ ప్రసాద్ గారు, వీళ్ళిద్దరు కలిసి కుట్ర చేసి హెచ్ఎంఎస్ నాయకులను, హెచ్ఎంఎస్ యూనియన్తో పాటు ఐక్య కార్మిక సంఘాల కూటమిని అణిచివేయాలని చెప్పేసి ఒక కుట్ర చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మొట్టమొదట రియాజ్ అహ్మద్ గారిని అరెస్ట్ చేశారు. మేము ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే బేషరతుగా రియాజ్ అహ్మద్ గారిని విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇటీవలనే 1000 కోటల నిర్మాణం చేస్తా అని చెప్పేసి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఆ ప్రణాళికలో భాగంగా అక్కడ ఉన్నటువంటి 1000 కోటలను కూల్చివేసి వాటి స్థానంలో కొత్త కోటలు నిర్మించి వారికి ఇస్తా అని చెప్పేసి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తే దానికి వ్యతిరేకంగా పద్ధతి ప్రకారం ఇప్పటి వరకు గత 4 తర్వాత మళ్ళీ వారికి అప్పజెప్పాలన్నటువంటి పరిస్థితి ఉండగా దానికి వ్యతిరేకంగా రామగుండం ఎమ్మెల్యే వారికి అనుకూలమైనటువంటి వ్యక్తులకు ఆ కోటలు దారదత్తం చేయడానికి కుట్ర చేస్తూ ఉన్నారు. 1, 2, 3 సీరియల్ ఇడిచిపెట్టి ఇక్కడ 4 కోటలు కూలగొట్టి వాళ్ళకి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో, వారు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కానోళ్ళు ఉంటారో, ఎవరైతే ఐఎన్టీసీకి సంబంధం లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా పేరు అడ్రస్లు తీసుకొని మరీ కుట్ర చేసి ఆ కోటల మీద దాడి చేసి కోటర్స్ అన్ని కూలగొడతా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా విప్లవ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో హెచ్ఎంఎస్ నాయకులు అందరినీ కూడా కలుపుకొని మీ యొక్క ఆటలు సాగాయి. ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అసలు ఈ కోటలు ఎవరు కడతా ఉన్నారు? ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కడుతుందా లేకపోతే సింగరేణి యాజమాన్యం నిర్మిస్తుంది? మరి సింగరేణి యాజమాన్యం నిర్మిస్తే సిఎస్ఆర్ నిధులు ఎక్కడికి, సిఎస్ఆర్ నిధులు వెచ్చిస్తుందా? ఒకవేళ సింగరేణి యాజమాన్యమే కనుక ఆ కోట నిర్మాణం చేస్తే మరి స్థానిక ఎమ్మెల్యేకి ఏం పని అక్కడ కోటలు కూలగొట్టడానికి? వారికి అనుకూలమైన వ్యక్తులకు ఇచ్చి వ్యాపారం చేయడానికి 40-50 సంవత్సరాల నుండి జీవనం సాగిస్తున్నటువంటి
అక్కడ ఉన్నటువంటి కార్మికులను మాజీ రిటైర్ అయిన కార్మికుల మీద పొట్టగొట్టడానికి చూస్తూ ఉంటే దాన్ని అడ్డుకున్నందుకే ఈరోజు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు ఈ యొక్క కుట్ర చేసి అరెస్ట్ చేసిండ్రు. ఈ అరెస్టులకు హెచ్ఎంఎస్ కానీ విప్లవ కార్మిక సంఘాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో భయపడే ప్రసక్తి లేదు. వేదికల మీద రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే గత ప్రభుత్వం వైఫల్యం చెందింది, మేము మాత్రం ప్రజలకు అనుకూలంగా పనిచేస్తామని ఒకసారి ప్రకటనలు గుప్పిస్తూనే మరి ఈ నిర్బంధ కాండకి కారకులు ఎవరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం. అంతేకాదు రియాజ్ అహ్మద్ ఒక జాతీయ స్థాయి నాయకుడు, ఆయనని అరెస్ట్ చేయటం అంటే ఇక్కడ కార్మిక సంఘాలన్నింటినీ కూడా అవమానపరచడమే. ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల మున్సిపాలిటీలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. విజయోత్సవ ప్రదర్శన పురవీధుల గుండా జరిపారు. మున్సిపల్ ఉద్యోగులకు ఇతరులకు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ చల్ల మహేష్, కమిషనర్ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ విజయోత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు జరిపామన్నారు. రోడ్లపై చెత్త వేయకుండా అవగాహన కల్పించేందుకు చెత్త వేసే ప్రాంతంలో ముగ్గులు వేసినట్లు తెలిపారు. 9 తారీఖు దాకా వివిధ డిపార్ట్మెంట్లు ఒక్క రోజుగా తీసుకొని చేయడం జరుగుతుంది. అందులో అర్బన్ డే మున్సిపల్ పరంగా ఈరోజు తీసుకొని చేయడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఉదయం పూట టూకేరన్ చేసినాము. అలాగే 11 గంటలకి మెప్మా సిబ్బంది, స్టూడెంట్స్, గౌరవ కౌన్సిలర్ తోటి కూడా ర్యాలీ చేయడం జరిగింది. పబ్లిక్ హెల్త్ వర్కర్లకి అలాగే మెప్మా సిబ్బంది కూడా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, డాక్టర్స్ కూడా వచ్చి ఉన్నారు. అలాగే మార్కెట్ స్థలాల్లో కానీ రోడ్ల మీద కానీ ఎక్కడైతే చెత్త వేస్తుండ్రో మనం గార్బేజ్ వెనరబుల్ ప్యాంట్స్ అంటాం. అంటే చెత్త పడేస్తూ ఉంటారు. మనకు డైలీ ట్రాక్టర్ పైన ఆటో వచ్చినా చెత్త పడేయకుండా అక్కడ ప్రజలకు అవగాహన కల్పించడానికై ఆ చెత్తను తీసేసి అక్కడ ముగ్గు వేయడం జరిగింది. అంటే ఇక్కడ పరిస్థితుల్లో ఇక్కడ ప్లేస్లో ఎలాంటి చెత్త వేయకూడదు, ఏదైనా వస్తే మీరు డబ్బాలు పెట్టుకొని ట్రాక్టర్కి ఇవ్వడానికి చేయాలని పబ్లిక్ కూడా అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమం కూడా. కాగా కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని క్యాతన్పల్లి మున్సిపల్ కమిషనర్ రాజు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ ఆదేశానుసారం క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో విఠల్ నగర్ నుండి రాజు చౌక్ వరకు ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు, చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి దాదాపుగా అమలు పరిచారని, రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డిదని అన్నారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యుడు యాకూబ్ అలీ, కౌన్సిలర్లు సుధాకర్, పొలం సత్యం, పార్వతీ విజయ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలు పాల్గొన్నారు. 1 నుంచి 12 వరకు ర్యాలీ తీసుకున్నాం, విజయోత్సవ సంబరాలు చేసినాం. దాని తర్వాత మున్సిపల్ ఆఫీస్ దానిలో మున్సిపల్ కార్మికులను సన్మానించుకునే కార్యక్రమంలో భాగంగా 10 మంది కార్మికులను సన్మానించుకున్నాం. అలాగే ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్స్కి ఏదైతే లోన్ డిస్కషన్ ఉందో ఈరోజు 10 సంఘాలకు ఒక్కో సంఘానికి 10 లక్షల చొప్పున 1 కోటి రూపాయల వరకు రుణాలను కూడా మంజూరు చేశాం. అదేవిధంగా మన మున్సిపల్ వర్కర్స్కి అలాగే మున్సిపల్ ఎంప్లాయీస్ అందరికీ కూడా గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు ఏదైతే చెప్పారో ఎస్హెచ్జి గ్రూప్ దాంట్లో ఆల్రెడీ ఇప్పుడు క్యాతన్పల్లికి 10 కోట్ల రూపాయల వరకు లోన్ ఇవ్వడానికి కూడా బ్యాంకులు రెడీగా ఉన్నాయి. ఏదైతే గ్రూపులు ఉన్నాయో మీరు తీసుకున్న లోన్లు సకాలంలో చెల్లించినట్లయితే అది ఎన్పిఏ కాకుండా ఉంటుంది. మీకు ఇవ్వాల్సిన లోన్ అమౌంట్ కూడా పెంచుతానని చెప్పి మేనేజర్ గారు చెప్పారు. అలాగే ఇన్సూరెన్స్కి సంబంధించిన మీ డౌట్స్ ఏమన్నా ఉంటే సార్ క్లియర్ చేశారు. ఏ విధంగా అయితే మీరు అన్ని కార్యక్రమాలు మనది సక్సెస్ చేశారు. మొన్న ప్రజాపాలన దాంట్లో కూడా సర్వే కూడా ఆర్పీలే కండక్ట్ చేశారు. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా మీరు అందరూ మున్సిపాలిటీకి సంబంధించిన అభివృద్ధిలో తోడ్పడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యం లోపల మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా వైస్ చైర్మన్, గౌరవ కౌన్సిల్ సభ్యులు, వారితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నా తోటి సీనియర్ నాయకులందరూ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి మహిళలకు, అదేవిధంగా ముఖ్యంగా ఈ పట్టణాన్ని పారిశుద్ధ్యంగా ముందుకు తీసుకుపోయి మంచి వాతావరణం కల్పిస్తున్నటువంటి కార్మికులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. 1 సంవత్సరం పాలన లోపల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యువకులకు సుమారుగా 50,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తే సింగరేణి ప్రాంతంలో సింగరేణి ఇండస్ట్రీలో ఏవైతే ప్రైవేటు పరంగా కానీ ప్రభుత్వ పరంగా ఇచ్చే ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో 80% ఉద్యోగాలు స్థానికులు ఇవ్వాలని చెప్పేసి స్థానిక శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు సిఎండి గారికి ముఖ్యమంత్రి ద్వారా ఆర్డర్స్ ఇప్పించేసి సుమారుగా ఇప్పటి వరకు ఈ సింగరేణి మొత్తం కోల్డ్ బెల్ట్ ప్రాంతం లోపల 4,000 ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. అదే కాకుండా మేము ఇలా గర్వంగా చెప్పుకుంటున్నాం,
ఇలా కేతపల్లి మున్సిపాలిటీలో ఏదైతే 2013లో ఎంపీగా ఉన్నప్పుడు వివేక్ వెంకటస్వామి గారు ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ చేసిందో అదే ఇనాగ్రేషన్ చేసినటువంటి ఫ్లైఓవర్ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అది అభివృద్ధి జరగ అట్లే ఉండి శాసనసభ్యులు గెలిచిన తర్వాత ఇప్పటికీ సుమారుగా 8 కోట్ల రూపాయల బడ్జెట్ ఇప్పించి ఆ పనులు త్వరగా చేపిస్తూనే ఉన్నాం. తప్పకుండా జనవరి చివరిన కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ తప్పకుండా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని, అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల ద్వారా ఇక చాలా మంది కొంతమంది తెలిసే తెలియక మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నాం, ప్రజాపాలన సందర్భంగా ఇలా రామకృష్ణాపూర్లో ఉన్నటువంటి గురుకులం ఏదైతుందో దానికి 35 లక్షల రూపాయలు మన స్థానిక శాసనసభ్యులు సింగరేణి ఎండీతో మాట్లాడి ఆ పాఠశాల 4001 మంది ఒక కుటుంబాలకు మన సబ్సిడీ మీద గ్యాస్ సిలిండర్ కూడా సబ్సిడీ మీద చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది ఇప్పటిదాకా చెప్పారు గృహజ్యోతి, అది మన రైతు బంధు రైతు ఎంత గతంలో గత ప్రభుత్వం బీడుగ భూములకు పూరమొక్క భూములకు పడా ఉన్నటువంటి గుట్టలకు వాటికన్నిటికీ డబ్బులు ఇచ్చి పేద ప్రజలను సరిగ్గా చూడకుండా నిర్లక్ష్యం చేయడం జరిగింది. దాన్ని ఆ విధంగా కాకుండా వీరు కరెక్ట్గా ఎవరైతే పేదలు ఉన్నారో సన్నకారు రైతులు ఉన్నారో 5 ఎకరాల లోపు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ను అందేలా చేయడం జరిగింది. అదే కాదు మన కేతన్పల్లి మున్సిపాలిటీలో సుమారు 255 మందికి చిన్న చిరు వ్యాపారస్తులు వీధిలో వ్యాపారం చేసినటువంటి వాళ్లకు 28 లక్షల లోన్లు కూడా ఇవ్వడం జరిగింది. అదే కాదు ఈ రోజు మన నూతన కమిషనర్ గారు 25 మందికి మన 8 లక్షల రూపాయలు కూడా ఈ లోన్లు కూడా ఇవ్వబోతా ఉన్నారు. వారికి యువకులు రాజు గారు మన కేతన్పల్లి మున్సిపాలిటీ ముందుకు తీసుకోవడానికి ఇంకా బాగా పనిచేస్తారు. ఆయన మనం సద్వినియోగపరచుకొని వాడుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ, అదే కాదు ఒక సంక్షేమమే కాకుండా అభివృద్ధి కార్యక్రమం కూడా మనం ముందు పడిపోతా ఉన్నాం. మన వివేక్ వెంకటస్వామి గారు ప్రజలకు అందుబాటులో ఉండు కాలినడకన తిరుగుతూ వాకింగ్ చేస్తూ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నది, ఎక్కడ రోడ్డు కావాలి, ఎక్కడ డ్రైనేజ్ అవసరమని చూసి వారు వాళ్ళ యొక్క సొంత SDF అంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 2 కోట్ల 30 లక్షల రూపాయలను కూడా మన కేతన్పల్లి మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది. 3-4 నెలలు దాదాపు ఎంపీ ఎలక్షన్లకు టైం వేస్ట్ అయింది. అయినా కానీ అన్ని నోటిఫికేషన్లు ఇచ్చి దాదాపు 50,000 ఉద్యోగాలను భర్తీ చేసిన గంట ఏదైనా ఉందంటే అది భారతదేశంలో కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 50,000 ఉద్యోగాల కారణంగా దాదాపు 10 సంవత్సరాల క్రితం 25 సంవత్సరాల వయసున్న పిల్లవాడు 35 సంవత్సరాలకు వచ్చిండు. ఒక ఉద్యోగం లేక నిరుద్యోగులు ఆత్మహత్యల నుంచి పెళ్లిళ్ళు చేసుకోకుండా ఇబ్బంది పడ్డ విషయాన్ని గ్రహించి రేవంత్ రెడ్డి గారు నోటిఫికేషన్లు ఇచ్చి 50,000 ఉద్యోగాలు భర్తీ చేయడం, నిరుద్యోగ లోకానికి వెలుగునిచ్చిన ఒక ముఖ్యమంత్రి ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు. అటువంటి ముఖ్యమంత్రిని మనం అన్ని రంగాల్లో డెవలప్ చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఉచిత విద్యుత్ 100 యూనిట్లు ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, గృహ విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది. సంక్రాంతి నుంచి ఆసరా పెన్షన్లు కానివ్వండి, లేకపోతే గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్ళు, ఇటువంటి అన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ 286 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఇవ్వడానికి మనం ముందుకొస్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాపాడుకొని కాంగ్రెస్ నాయకులందరూ ఒకే మాట మీద ఒకే బాట మీద మన ప్రియతమ చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారి నాయకత్వంలో మేమందరం సపోర్ట్ చేస్తూ ముందు ఇంకెన్నో కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తామని, సమయభావం తక్కువ ఉంది కాబట్టి నా యొక్క గుర్తింపు సంఘం ఏఐటీసీపై అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని ఆ సంఘం కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ పేర్కొన్నారు. గుర్తింపు సంఘం ఏఐటీసీపై అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని ఆ సంఘం సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ హెచ్చరించారు. మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ CHPలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 10 సంవత్సరాలుగా కార్పొరేట్ స్థాయిలో స్ట్రక్చర్ మీటింగ్ నిర్వహించకుండా ఉన్నప్పటికీ నోరెత్తని కొన్ని సంఘాలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అలాగే గతంలో మైనింగ్ స్టాఫ్కి సూటబుల్ జాబ్ లేదని, ప్రస్తుతం కార్మికుడు అన్ఫిట్ అయితే సర్ఫేస్లో సూటబుల్ ఉద్యోగం వచ్చేలా అగ్రిమెంట్ కుదిరిందని తెలిపారు. కార్మికుల సొంతింటికల సహకారం, ఇన్కమ్ ట్యాక్స్ రద్దును యాజమాన్యంతో చర్చించి ఒప్పిస్తామని, తాను ఎడల పోరాటాలు చేసిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఫిట్ సెక్రటరీ హరికృష్ణ, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఇప్పకాయల లింగయ్య, కమిటీ మెంబర్లు శ్రీధర్ రావు, కృష్ణస్వామి, భాస్కర్, సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు. ఆ డిమాండ్స్ అందులో పెట్టడం, లేదంటే ముఖ్యమంత్రితో నిధి చేయడం, ఆ రకంగా 2 గుంటల భూమి కానివ్వండి, దానికి లోన్ కానివ్వండి, ఈ పెర్క్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇంకా 2-3 సమస్యలు ఉన్నాయి. ఇవి మనం సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే రకంగా కొత్త గనులు, డైరెక్ట్ ప్రాజెక్ట్ కొత్త గనులు చైర్మన్ లెవెల్లో కావాలి, ముఖ్యమంత్రి లెవెల్లో అయితే తప్ప కొత్త గనులు రావడం కానీ, ఉద్యోగ భద్రత ఉండడం కానీ, ఇవన్నీ మనకు
కావాల్సిన అవసరం ఉన్నది. సరే, సింగరేణి పరిస్థితిని బట్టి ఇవన్నీ సమస్యలు తప్పకుండా సాధించుకుందాం. ఏఐటీసీ గతంలో కూడా మేనిఫెస్టో ఏది ఇచ్చిందో అవి తప్పకుండా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఏదైతే మేనిఫెస్టో ఇచ్చినామో వాటిని సాధించుకోవడానికి తప్పకుండా పోరాడదాం. మరి అందరి మద్దతు తీసుకుని అవసరమైతే సమ్మె చేసైనా సరే ఈ సమస్యలు పరిష్కరించుకుంటాం. కాబట్టి దయచేసి ఎవరెవరు వచ్చేసి వచ్చిన దానికేమో నేను చేసినా అని, రాని దానికేమో గుర్తింపు సంఘం ఏం చేసిందని చెప్తే మీరు కూడా కనీసం వచ్చే సంతోషాన్ని కూడా మనకు మిగలకుండా చేస్తున్నారు. కాబట్టి ఎవరేం చెప్పినా గుర్తింపు సంఘంగా మా బాధ్యత ఉన్నది. గెలిపించినందుకు మరి అది మా మీద చాలా బాధ్యత ఉంది. కాబట్టి తప్పకుండా ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను. చెన్నూరు పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. పెద్ద చెరువులో తామర పువ్వుల కోసం వెళ్లిన బట్టగూడెం కాలనీకి చెందిన పందుల రమేష్ ప్రమాదవశాత్తు నీట మునిగి మృత్యువాత పడ్డాడు. చెన్నూరు పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక పెద్ద చెరువులో తామర పువ్వుల కోసం వెళ్లిన బట్టిగూడెం కాలనీకి చెందిన పందుల రమేష్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు నీట మునిగి మృత్యువాత పడ్డాడు. చెరువు నీటిలో ఉన్న తామర పువ్వులను నీటి అడుగు భాగాన ఉన్న చెట్టు వేరు నుంచి తొలగించే క్రమంలో ప్రమాదవశాత్తు చెట్టు వేర్లకు చిక్కుకొని నీట మునిగి అక్కడికక్కడ మృతి చెందాడు. స్థానికులు గమనించి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తికి భార్య, 3 ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల రోదన మిన్నంటింది. ఈ సంఘటనతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సిపిఐ సీనియర్ నేత నక్క బాలం మల్లేష్ మరణం పార్టీకి తీరని లోటని ఆ పార్టీ రామకృష్ణపూర్ పట్టణ అధ్యక్షుడు మిట్టపల్లి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. కామ్రేడ్ నక్క బాలమల్లేష్ మరణం సిపిఐ పార్టీకి తీరని లోటని ఆ పార్టీ రామకృష్ణపూర్ పట్టణ అధ్యక్షుడు మిట్టపల్లి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాలమల్లేష్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ కార్యకర్తగా పనిచేసి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి ప్రజా సంఘాల బలోపేతానికి కృషి చేశారని కొనియాడారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రంగారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నో సేవలు చేశారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం భూమి లేని వారికి భూములు పంచడంతో పాటు ఇండ్లను ఇప్పించిన ఘనత బాలమల్లేష్కి దక్కిందన్నారు. ఈ సమావేశంలో పౌల్, వెంకటస్వామి, రాయలింగు, గురువయ్య, సత్యనారాయణ, మొండి, రవీందర్ పాల్గొన్నారు. సాధన సమితి రాష్ట్ర కార్యదర్శిగా, అదేవిధంగా రైతు సంఘం కార్యదర్శిగా, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నటువంటి బాలమల్లేష్ గారు అనారోగ్యంతో మరణించడం అనేది సిపిఐ పార్టీ రాష్ట్ర సమితికి తీరని లోటు. అదేవిధంగా ప్రజా సంఘాలకు కూడా అతని యొక్క సేవలు అనేది ఈ రోజు నుండి పోవడం వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మల్లేష్ గారు బతుకున్నంత కాలం పార్టీకి అనేక ప్రజా సంఘాలకు అనేక సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం భూ పోరాటం చేసి వేల మంది కుటుంబాలకు భూమిని పంచిచ్చినటువంటి చరిత్ర బాలమల్లేష్ గారు లేరు అని చెప్పడం అనేది చాలా బాధాకరం. పార్టీకి, ప్రజా సంఘాలకు కూడా తీరని లోటు. వారి మరణానికి పార్టీ చింతిస్తూ ఈరోజు సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. మంచిర్యాలలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్లో లక్షలపేట పట్టణానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. జింజిపల్లి అనుదీప్ రాష్ట్ర స్థాయికి ఎంపిక కాగా, అకారపు సుష్విక్ జిల్లాలో 2వ బహుమతి సాధించాడు. లక్షర్పేట పట్టణానికి చెందిన విద్యార్థులు మంచిర్యాలలో 2 రోజుల పాటు నిర్వహించిన సైన్స్ ఫెయిర్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఒకరు రాష్ట్ర స్థాయిలో ఎంపికైన విద్యార్థి జంజిపల్లి అనుదీప్, మరొకరు జిల్లా స్థాయిలో 2వ బహుమతి ఆకారపు సుష్విత్ పొందాడు. నేషనల్ ఇన్నోవేషన్ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన 2023-24 మదర్ తెరిసా పాఠశాలకు చెందిన విద్యార్థులు. వీరికి గైడెన్స్గా మదర్ తెరిసా పాఠశాల ఉపాధ్యాయురాలు రాచర్ల సునీతవాణి, అక్కల దేవేంద్ర వ్యవహరించారు. దీనికి పాఠశాల యజమాని, ఉపాధ్యాయురాలు, గైడ్గా వ్యవహరించిన రాచర్ల సునీత దేవేందర్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మదర్ తెరిసా పాఠశాల ప్రిన్సిపల్, విద్యార్థులు పాల్గొన్నారు. My name is Jay Anudip from Mother Teresa English Medium High School. I have been selected for state level Inspire Award Monarch. My project is cycle dishwasher. It is very useful for society. I really thank my father's teachers who have supported to me. జిల్లా విద్యాశాఖ నిర్వహించిన ఇన్స్పైర్ మనాక్ RSBBకి
మా ఇద్దరు పిల్లలైన జే అనుదీప్ 9వ తరగతి సైకిల్ డిష్ వాషర్ తన ప్రాజెక్ట్ నేమ్. అతను స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. మరియు ఏ సుష్విక్ సాయి వేస్ట్ మేనేజ్మెంట్ టీంలో డిస్ట్రిక్ట్ లెవెల్ సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది. వాళ్ళతో పాటు 9 మంది విద్యార్థులు కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకు కూడా నా అభినందనలు తెలుపుతున్నాను. ఇంతగా సహకరించిన మా మేనేజ్మెంట్కి కృతజ్ఞత తెలుపుతూ ఎల్లవేళలా మా వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్లనే మేము ఈ స్టేజ్కి రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ దిస్ అండ్ థ్యాంక్ యూ ఆల్ మై స్టూడెంట్స్ అండ్ మై కో టీచర్స్ హూ హెల్ప్డ్ us a lot. థ్యాంక్ యూ. మదర్ తెరిసా స్కూల్ నుండి గత నెల 30వ తారీఖు మంచిర్యాల జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ మానర్ అండ్ RSVBకి మా స్కూల్ తరపు నుంచి 11 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. అందులో గాను జే అనుదీప్ 9వ తరగతి విద్యార్థి రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ మానర్కు సెలెక్ట్ కావడం జరిగింది. మరియు ఏ సుష్విక్ సాయి జిల్లా స్థాయి మంచిర్యాల జిల్లా స్థాయిలో RSVBకి సెలెక్ట్ కావడం జరిగింది. అతనికి సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది. ఇందుకు గాను మాకు ఎంతో సహకరించిన స్కూల్ యాజమాన్యానికి ఎంతో సహకరించి సపోర్ట్ చేసిన స్కూల్ ఫర్ మదర్ తెరెసా హై స్కూల్ కన్నపల్లి. Few of our students recently participated in the science fair conducted in the Manchiryal district level and Inspire Award. And from Inspire Award, one of our student J Anudeep from 9th Jasmine, he is selected for the state level. And A Sushvik Sai from 6th class, he is also awarded with the second prize from the science fair conducted in Manchiryal district. So it is a really proud moment for Mother Teresa High School and for achieving these awards. And also, dear students, we appreciate for your hard work and these awards. It shows that your hard work and your effort and your determination that you have bring in their achievements. So I make this opportunity to congratulate all the winners and also the participants from our school. 11 students participated in the science fair, and I also make use of this opportunity to congratulate our dear teachers who were always supporting them, encouraging them for the winning these achievements. And dear students and dear teachers, I congratulate and appreciate. లోక కళ్యాణార్థం శ్రీరాంపూర్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 8న ఆదివారం శ్రీరాంపూర్ కాలనీలోని ప్రగతి స్టేడియంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జిల్లా స్థాయిలో అయ్యప్ప స్వాముల మహాసంగమం, మహామండల పడిపూజ, అయ్యప్ప స్వాముల అగ్నిప్రవేశం కార్యక్రమాలకు సంబంధించిన వాల్ పోస్టర్ను శ్రీరాంపూర్ GM ఎల్వి సూర్యనారాయణ విడుదల చేశారు. ఈ సందర్భంగా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షుడు బొడ్డు లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సాధు వీరభద్రస్వామి మాట్లాడుతూ కేరళకు చెందిన శ్రీ సంజీవ నమ్ముద్రి గురుస్వామిచే ఈ నెల 8న ఆదివారం సాయంత్రం 6 గంటలకు అయ్యప్ప స్వామి మహామండల పడిపూజ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు RK8 కాలనీలో విఘ్నేశ్వర ఆలయం నుండి అయ్యప్ప స్వాములు 108 మంది మహిళా మాతలచే హారతి దీపారాధనతో, నగర సంకీర్తనతో, అయ్యప్ప భక్తులచే పేటుతుల్లి నృత్యాలతో అయ్యప్ప, గణపతి, కుమారస్వాముల దేవతల చిత్రపటాలను RK6 గుడిసెలు, గాంధీనగర్, హిమ్మత్ నగర్ల మీదుగా శ్రీరాంపూర్ కాలనీ ప్రగతి స్టేడియం వరకు శోభాయాత్రగా ఊరేగింపు నిర్వహించబడుతుందన్నారు. మంచిర్యాల జిల్లా స్థాయిలో నిర్వహించే అయ్యప్ప స్వామి మహామండల పడిపూజ కార్యక్రమానికి మంచిర్యాల, మందమరి, బెల్లంపల్లి, ఆస్వాబాద్, రామకృష్ణపూర్, చెన్నూర్, జైపూర్, లక్షర్పేట, జన్నారం, దండపల్లి, CCC, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంతని, పెద్దపల్లి, జమ్మికుంట, రామగుండం, గోదావరికని, మహారాష్ట్రలోని సిరువంచ నుండి అయ్యప్ప స్వాములు హాజరవుతారని వివరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు చక్లం శ్రావణ్, సభ్యులు బజ్జూరి లక్ష్మణ్, పడాల లింగయ్య, ఐలయ్య, దాసరి నవీన్, శివ, హరీష్, ప్రసాద్, మధు, ముల్కల రవికృష్ణ, బోడ రాజేష్, మడ్డి శ్రీనివాస్, బాను సాత్విక్ పాల్గొన్నారు. మన ప్రగతి స్టేడియంలో ఈ నెల 8వ తారీఖు ఆదివారం రోజున అయ్యప్ప స్వాముల వారి ద్వారా అన్నదాన కార్యక్రమం, దాని తర్వాత పూజా కార్యక్రమం కూడా సాయంత్రం ఏర్పాటు చేశారు. సో ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా మన అయ్యప్ప దీక్షను చాలా భక్తి శ్రద్ధలతోటి, నియమ నిష్టలతోటి ఆచరిస్తూ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ కాలనీ ప్రగతి స్టేడియం నందు అయ్యప్ప స్వామి మహామండల పడిపూజ కార్యక్రమము తేదీ 8/12/2024 ఆదివారం రోజున
అయ్యప్ప స్వామి మహామండల పడిపూజ కార్యక్రమం కలదు. ఈ కార్యక్రమం ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, సిరివంచ నుంచి కూడా స్వాములు తరలి వస్తారు. స్వామి శరణం. అదేవిధంగా మధ్యాహ్నం దీక్షా కార్యక్రమము, సాయంత్రము పూజ అనంతరము అల్పార కార్యక్రమం కూడా ఉంటుంది. పురవీధుల గుండా స్వామివారి చిత్రపటాలను ఊరేగింపుగా తీసుకువెళ్తారు. 108 మహిళలతో కోలాటాలతో స్వామివారిని ప్రగతి స్టేడియంకు తీసుకువస్తారు. నంబుద్రి గురుస్వామిచే అగ్నిగుండాల కార్యక్రమము ఉంటుంది. స్వామి ఏ శరణమయ్యప్ప. ఈ పూజా కార్యక్రమానికి స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ యూనియన్ మందమరి ఏరియా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు పార్వతి రాజిరెడ్డి అన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రాతినిధ్య సంఘం, గుర్తింపు సంఘం విఫలమయ్యారని వారు పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను లేవనెత్తనందుకే రియాజ్ను అరెస్టు చేశారని, అక్రమంగా నిర్బంధించాలని వారు మండిపడ్డారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లి పర్యటన ఉన్నందున కార్మిక నాయకులను అక్రమంగా నిర్బంధించడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. కాగా గెలిచిన సంఘాలు వ్యాపార సంఘాలుగా మారి కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. క్వార్టర్లను కూల్చే బదులు క్వార్టర్లు ఆ రెంట్ మీదనో లేదంటే రేటు మీదనో కార్మికులకు కేటాయించాలన్నటువంటి డిమాండ్ను హెచ్ఎంఎస్ ప్రగాఢంగా వినిపిస్తున్నది. క్రమం లోపల హెచ్ఎంఎస్ నాయకుడిని నిన్న ఆఫీసు నుంచి తీసుకొచ్చి మంచిర్యాలలో అరెస్ట్ చేసి మరి వాళ్ళ దాకా కూడా నిర్బంధంలో ఉంచారు. అయితే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కార్మికులకు ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి దాన్ని తప్పించుకోవడం కోసం మరి ప్రశ్నించే వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు. మరి అరెస్టుల పరంపర ఇట్లనే కొనసాగితే మరోసారి ఈ సింగరేణి వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి నిర్బంధాలకు వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు రోడ్డు మీదకి వచ్చి పోరాడాల్సిన అవసరాన్ని ఈ ప్రభుత్వమే ప్రేరేపిస్తున్నది. కాబట్టి ఈరోజు అన్ని విప్లవ కార్మిక సంఘాలు హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణిలో జరుగుతున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మరి ఉద్యమ నిర్మాణాన్ని చేపడుతూ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసం పోరాడుతుంటే అక్రమంగా నిర్బంధించినటువంటి చర్యలను హెచ్ఎంఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నది. మరి నిన్నదాకా పరిపాలించిన టీఆర్ఎస్ అక్రమ అరెస్టులు కొనసాగిస్తుందని వేదికల మీద చెప్పి ఓట్లు వేసుకున్నటువంటి కాంగ్రెస్ అదే వరవడిని అదే దారిలో నడుస్తున్నది. కాబట్టి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో విప్లవ కార్మిక సంఘాల నాయకత్వంలో పోరాటానికి కార్మిక వర్గం కదలి రావాల్సి. చిన్నతనం నుండి ఆరోగ్య సూత్రాలను పాటిస్తే పెరుగుతున్న కొద్దీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం వచ్చి ఏడాది కంప్లీట్ అయింది. విజయోత్సవాలు అంటే ప్రజాపాలన, ప్రజల వ్యక్తికి పాలన అంటే ప్రజల కొరకు పాలన చేసి ఒక 1 year సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నందుకు గాను మనం ఈ విజయోత్సవ సంబరాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. చూసినాం మనం 9 సంవత్సరాలలో ఎదుర్కొంటున్నామని పిల్లలు తమ తల్లిదండ్రులతో చెప్పుకొని వాపోయారు. ఆ పరిస్థితులను చూసి ఆగ్రహించిన తల్లిదండ్రులు గురుకుల పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. సీనియర్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హామీలు ఇచ్చిన మంచి అన్ని ప్రతి ఒక్కటి చేసుకుంటూ రావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్ని హామీలు ఇచ్చి పెట్టిన తర్వాత చూస్తే ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పు, దాని మీద నెలకి 7,000 కోట్లు వడ్డీ ఇన్స్టాల్మెంట్స్ కట్టాల్సి వస్తుంది. అయినా కానీ రేవంత్ రెడ్డి గారు మొత్తం అంతా తన భుజాల మీద వేసుకొని 2 లక్షల రుణమాఫీ రైతులకి ఏకకాలంలో చేసినారు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా మెదక్ బాలురాజ్ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో నుండి రామ్దాస్ చౌరస్తా వరకు 2K రన్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి కానున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి 9 వరకు నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సంబరాల్లో భాగంగా డిసెంబర్ 3వ రోజు మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణం నుండి రామ్దాస్ చౌరస్తా వరకు జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో
సీఎం కప్ను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన 2K రన్ను అదనపు కలెక్టర్ నాగేష్, మున్సిపల్ చైర్పర్సన్ చంద్రపాణితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు జిల్లాల్లో సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని ఈ నెల 7, 8 తేదీల్లో గ్రామ స్థాయిలో, 10 నుండి 12వ తేదీ మండల స్థాయిలో, 16 నుండి 21 వరకు జిల్లా స్థాయిలో ఆయా కమిటీల ఆధ్వర్యంలో వివిధ క్రీడా అంశాలు సీఎం కప్ పోటీలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెదక్ జిల్లా నుండి ఈ పోటీల్లో క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల నిర్వహణ అధికారి దామోదర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మైనార్టీ సంక్షేమ అధికారి జమ్లా నాయక్, ఎస్సీ సంక్షేమ అధికారి శశికళ, మెదక్ పట్టణ క్రీడాకారులు, క్రీడాభిమానులు, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 1 ఇయర్లో సాధించిన ప్రగతిని పురస్కరించుకొని మరి 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మనం విజయోత్సవాలు ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల సందర్భంగా 3వ రోజు మనకు అర్బన్ డే అంటే మున్సిపల్కి సంబంధించిన మన పట్టణంలో, మెదక్ పట్టణంలో ముఖ్యంగా ఈరోజు 2K రన్ నిర్వహిస్తున్నాము. ఇటు 2K రన్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు, పెద్దలు, పట్టణ పౌరులు, మున్సిపల్ చైర్పర్సన్ గౌరవ చంద్రపాల్ గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మెదక్ మున్సిపల్ గౌరవ సభ్యులు వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. వారితో పాటు మెదక్ పట్టణంలో ఉన్న పుర ప్రముఖులు, గౌరవనీయులు, పెద్దలు వారందరికీ కూడా స్వాగతిస్తున్నాము. దాంతోపాటుగా ముఖ్యంగా క్రీడాకారులు, విద్యార్థులు, అదేవిధంగా వారికి సంబంధించిన గురువులు మరియు ఇతర శ్రేయోభిలాషులు అందరికీ కూడా ఈ జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్లో విషాదం చోటు చేసుకుంది. పవర్ ప్లాంట్ ఉద్యోగి తిరుపతిరావు తన క్వార్టర్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్లో విషాదం చోటు చేసుకుంది. పవర్ ప్లాంట్ ఉద్యోగి తిరుపతిరావు ప్లాంట్లోని క్వార్టర్లో ఎవరూ లేని సమయంలో లొంగితో ఫ్యాన్కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు ప్రాథమికంగా పేర్కొన్నారు. సంఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో రైతులను నిండా ముంచిన అకాల వర్షం. బాబురావుపేట వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం. అధికారులు టార్పాలిన్లు ఇవ్వకపోవడంతోనే ధాన్యం తడిసి నష్టపోయామన్న అన్నదాతలు. హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్ అరెస్టును ఖండించిన సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నేతలు. కార్మికుల సమస్యలపై పోరాడుతున్న నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్న హెచ్ఎంఎస్. చెన్నూరు పట్టణంలో చోటు చేసుకున్న విషాదం. చెరువులో తామర పువ్వుల కోసం వెళ్లి బంధుల రమేష్ మృతి. కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు. మెదక్, వికారాబాద్లో 2K రన్ నిర్వహించిన అధికారులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.